చెరుకుపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత అశోక్ బాబు దీక్ష విరమించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గడ్డపార్లు ఇచ్చి నువ్వు తక్కలే ముయ్యాలని చెప్పేసి చెప్తే రాజశేఖర రెడ్డి గారు వద్దు, మీరు మీ కుల వృత్తులే కాదు, మీ పిల్లలు బాగా బతకాలా, మీరు బాగా చదువుకోవాలా, మీ పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈ పేద వర్గాలను అందరినీ చదివించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అయితే, అరే చిన్నోళ్ళు ఆరోగ్యం బాగలేకపోతుంది, నా బిడ్డకి గుండెలో చిల్లుందయ్యా, ఆపరేషన్ కావాలి, నా భార్యకి కడుపులో గడ్డ ఉంది, క్యాన్సర్ ఉందని అడుక్కునేవాళ్ళు పేదవాళ్ళు. అటువంటి వాళ్ళని ఆరోగ్యశ్రీ అనేది తీసుకొని వచ్చేసి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రత్యేకమైన రూముల్లో కూర్చొని ఆపరేషన్లు చేయించుకునే విధంగా పేదవాడిని తయారు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని, ఆ మహానుభావుడిని 108 ఏదైనా సమస్య వస్తే, యాక్సిడెంట్లో ఎడబడిపోతే, పాములు గరిస్తే, గర్భిణీ స్త్రీలను కానీ 108 కొడితే కుయ్యి మనల్ని వచ్చి తీసుకొని పేద వర్గాలకి అండగా ఉండేటువంటి ఆ మహానుభావుడిని పెట్రోల్ పోసి తగలపెట్టింది కూడా ఆ పేద వర్గాల చేతే చేయించారు. అది నాకు చాలా బాధేసింది. వాళ్ళు కూడా ఆ ఆరోగ్యశ్రీ పొందారు, వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పొందారు, వాళ్ళు కూడా నిన్న జగనన్న ఇచ్చినటువంటి పట్టాలు పొందారు, అమ్మ ఒడి తీసుకున్నారు. అయితే నాకు వాళ్ళని చూస్తే, తగలబెట్టిన వాళ్ళని చూస్తే కోపం రాలా, జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు మాత్రమే. బలహీన వర్గాలందరికీ కూడా మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ రోజున జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గాలను మనం బలి కావద్దు. మనల్ని రాళ్లుగా ఉపయోగిస్తున్నారు. మన మీద ఏదైనా ఒక రాయి ఎవరన్నా విసిరేస్తే, మనకు రాయి తగిలితే రాయి మీద మనం కేసు పెట్టం, రాయి మీద కోప్పడం, రాయి విసిరేసిన వాడి మీదే బాధేస్తుంది, కోపం వస్తుంది. కాబట్టి మీరందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒకటే చెప్తున్నా, రాళ్లగా మారొద్దు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలుగా మారి మన వాళ్ళని మనమే పొడుచుకొని చంపేసుకుంటా, కేసులు పెట్టుకుంటా, ఇప్పుడు జరిగినటువంటి కేసులన్నీ కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు వీళ్ళ మీదే ఉన్నాయి, కానీ వాళ్ళ మీద కేసులు లేవు. తెలుసుకోండి. మీ మీద మీరే, మీ పల్లెల్లో మీరే కేసులు పెట్టుకుని జైళ్ళ చుట్టూ, పోలీసుల చుట్టూ, వాళ్ళ దగ్గర బానిసత్వం చేసేటువంటి పరిస్థితులు వద్దని చెప్పేసి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ రాయి విసిరేస్తుంది చంద్రబాబు నాయుడు, ఇక్కడ రాయి విసిరేస్తుంది లోకేష్ బాబు, ఇక్కడ రాయి విసిరేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళల్లో రాళ్లగా మారొద్దని చెప్పేసి చెప్తున్నా. అలానే నిన్న జరిగినటువంటి కార్యక్రమం పక్కన దిమ్మె, తెలుగుదేశం దిమ్మె, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన తెలుగుదేశం దిమ్మె ఉంది. దాన్ని వాళ్లే పగలగొట్టుకొని, రాత్రి ఆ వీడియో దాన్నే వాళ్లే పగలగొట్టుకొని తెల్లారి ఉదయం వాళ్ళు వచ్చి పెట్రోల్ పోసేసి తగలబెట్టారు. అంతకుముందు రజకులతో కొట్టించేసేసి కేసులు పెట్టారు. అంతకుముందు గౌడాస్తో కొట్టించి కేసులు పెట్టించారు. అంతకుముందు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వాలంటీర్ని, వాళ్ళ 3 పిల్లలుంటే వాళ్ళ 3 చాలా దారుణంగా తిడుతూ ఇంటికి పోయి ఆ అమ్మాయి మీద దాడి చేశారు. ఇవన్నీ చూస్తూ ఏదో తెలుగుదేశం గెలిచింది, మనుషులు వేసినటువంటి ఓట్లతో గెలిచినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే మనుషులేస్తే గెలిస్తే మనుషుల్లాగా మానవత్వం ఉండి ప్రవర్తిస్తారు. మిషన్ల ద్వారా గెలిచారే కాబట్టి తెలుగుదేశం వాళ్ళు మిషన్ లాగా మానవత్వం లేనటువంటి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నా. బాధేస్తుంది వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు చూసి. అప్పటికి నిన్న మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అద్దేపల్లి మాలపల్లిలో మాలలకు గొడవ పెట్టేసేసి ఆ విగ్రహాన్ని తగలబెడితే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడడానికి విగ్రహాన్ని తీసుకొచ్చి 12 గంటల్లోనే పెట్టుకోవాలి అక్కడ అని చెప్పేసి మేము అక్కడ విగ్రహం తీసుకొచ్చేసి అది రెడీ